హాయ్ అండి. వేడి వేడి పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందు రోజు రాత్రి ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ మినప్పప్పు నైట్ అంతా నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్నాక ఇలా చూసారు కదా, గట్టిగా పట్టుకోవాలన్నమాట. మిక్సీ రిబ్బన్లాగా సాగాలి, అంత గట్టిగా ఉండాలి పిండి. దాంట్లో కొంచెం ఉప్పు, పంచదార కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా శనగపప్పు బ్యాటర్కి కూడా నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని రాత్రంతా నానబెట్టాను. ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా ఇందాక చూసారు కదండి పిండి, దాంతో మనం స్వీట్ ఇష్టం లేని వాళ్ళైతే ఇలా బోండాల్లాగా వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకా పూర్ణాలు వేసే విధానం చూసేయండి. ఇది నాకు తెలిసి అందరికీ వచ్చే ఉంటుంది. ఇలా ఆ పూర్ణం స్టఫ్ని పిండిలో వేసి ఎక్స్ట్రా పిండి లేకుండా చూసుకొని నూనెలో వేసుకోవడమే. మీలో ఎంతమందికి ఇలా పూర్ణాలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. చూసారు కానీ చాలా ఈజీ అన్నమాట వేయటం. ఇంకా అలా చేత్తో రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఫోక్ స్పూన్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇట్లా వేసేసుకోవడమే. చాలా సింపుల్. ఎంత బాగున్నాయో అండి, గోల్డెన్ కలర్లో క్రిస్పీగా చాలా బాగున్నాయి. పునుగులు కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా పూర్ణం ఇలా నెయ్యి వేసుకొని తింటే వేడివేడిగా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.